మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. నేను మోనార్క్ని అనే ప్రకాష్ రాజ్ డైలాగ్ అప్పట్లో బాగా పాపులర్ అయింది కదా. అంటే ఆయన ఆ పాత్రలో ఆ డైలాగ్ కొట్టారు. అది రియల్ లైఫ్. కానీ రియల్ లైఫ్ లో కొత్తగా ఓ మోనార్క్ పుట్టుకొచ్చారు. ఆయన మరెవరో కాదు, మలేషియాకు 17వ రాజుగా పట్టాభిషేకం పూర్తి చేసుకున్న కొత్త రాజు సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్. ఆయన వద్ద కళ్ళు చెదిరే ఆస్తిపాస్తులున్నాయి. ప్రపంచంలోనే పేరెన్నికగన్న కంపెనీలు, 300 కార్లు, సొంతంగా ప్రైవేట్ ఆర్మీతో వెలిగిపోతున్నారు. కొత్త రాజు ఇస్కందర్ ఆస్తులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన సంపద $5.7 బిలియన్ పైమాటేనని బ్లూంబర్గ్ నిర్ధారించింది. సుల్తాన్ ఇబ్రహీంకు రాజరికంతో పాటుగా స్వయంగా ముందు చూపుతో ప్రారంభించిన అనేక పరిశ్రమలున్నాయి. అంతేకాదు రియల్ ఎస్టేట్, మైనింగ్, టెలికమ్యూనికేషన్స్, పామ్ ఆయిల్ వెంచర్స్, ఇలా అనేక వ్యాపారాలు కూడా జోరుగా సాగుతున్నాయి. సుల్తాన్ ఇబ్రహీం అధికారిక నివాసం ఇస్తానా బుకిట్ సెరిన్ అతని కుటుంబ సంపదకు నిదర్శనం. ఆయన కార్లలో ఒకప్పుడు నియంత అడాల్ఫ్ హిట్లర్ బహుమతిగా అందించిన కారు కూడా ఉంది. బోయింగ్ 737 సహా ప్రైవేట్ జెట్ విమానాలు కూడా ఉన్నాయి. బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం సుల్తాన్ ఇబ్రహీం కుటుంబ సంపద $5.7 బిలియన్ అయినప్పటికీ అంతకు మించి ఆయనకు ఆస్తులున్నట్లు సమాచారం. మలేషియా ప్రధాన సెల్ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన యూ మొబైల్లో సుల్తాన్ కు 24% వాటా ఉంది. ప్రైవేట్, పబ్లిక్ కంపెనీల్లో అదనపు పెట్టుబడుల మొత్తం $588 మిలియన్. ఒక్క సింగపూర్లోనే $4 బిలియన్ భూమి ఉంది. అందులో బొటానిక్ గార్డెన్స్ ఆనుకుని ఉన్న విశాల ప్రాంతం టైర్సెల్ పార్క్ కూడా ఉంది. సుల్తాన్ పెట్టుబడి పోర్ట్ఫోలియో $1.1 బిలియన్ ఉంది. స్టాక్స్, రియల్ ఎస్టేట్స్ లావాదేవీలు కూడా భారీగా జరుగుతున్నాయి. సాధారణంగా ఇతర రాజులు తమకు వారసత్వంగా లభించిన ఆస్తిపాస్తులను వినియోగించుకుంటూ టైంపాస్ చేస్తూ ఉంటారు, బద్ధకంగా జీవిస్తూ ఉంటారు కూడా. కానీ ఈ రాజు అలా కాదు, చాలా కష్టపడి తన సామ్రాజ్యాన్ని డెవలప్ చేసుకున్నారు. ఎందుకు ఆయనను అభినందించి తీరాల్సిందేనని అంటున్నారు ఆయన గురించి తెలిసిన వారు. ముఖ్యంగా మలేషియా అభివృద్ధి రాజకీయాల్లో సుల్తాన్ ఇబ్రహీం పాత్ర ప్రాముఖ్యం సంతరించుకుంది. అతని పూర్వీకుల్లా కాకుండా ఏ విషయం పైనైనా సుల్తాన్ బహిరంగంగా మాట్లాడతారు. పైగా ఆడంబరంగా నివసించే వ్యక్తిగానే ఉంటారు. సింగపూర్ తో సుల్తాన్ ఇబ్రహీంకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇవి మలేషియా దేశీయ విదేశాంగ విధానంపై గణనీయ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వ్యాపార అవకాశాల కోసం ముఖ్యంగా మలై కమ్యూనిటీకి గేట్ కీపర్ గా రాజు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈయన చైనీస్ వ్యాపారవేత్తల్లో కూడా జాయింట్ వెంచర్ల ద్వారా ప్రధాన ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టి కీలక పాత్ర పోషించారు. రాజు వ్యాపార ఆసక్తులు, చైనీస్ పెట్టుబడిదారులతో పొత్తులు, సింగపూర్ నాయకులతో ప్రత్యేక సంబంధాలతో పాటు ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధి విషయంలో ఆయన పాత్ర కీలకంగా నిలిచింది. మలేషియా 1957లో బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి 5 సంవత్సరాల కాలానికి 9 సార్లు మలేషియా రాజులు మారారు. మలేషియాలో 13 రాష్ట్రాలున్నాయి. కానీ కేవలం 9 మాత్రమే రాజ కుటుంబాలను కలిగి ఉన్నాయి. సుల్తాన్ ఇబ్రహీం అల్ సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా రాజుగా తన 5 సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు సుల్తాన్ గద్దెనెక్కారు. కౌలాలంపూర్లోని నేషనల్ ప్యాలెస్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రమాణ స్వీకారం జరిగింది. ప్రపంచంలో రాజరిక వ్యవస్థ అంతరించుకుపోయే స్థితిలో ఉంది. చాలా కొద్ది దేశాల్లోనే రాజరిక వ్యవస్థలు కొనసాగుతున్నాయి. అయితే దేశ వ్యవహారాల్లో వారి పాత్ర నామమాత్రంగానే ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మలేషియాలో 9 రాజ కుటుంబాలున్నాయి. ఇప్పటికీ రాజరికం కొనసాగిస్తున్న దేశాల్లో మలేషియా ఒకటి. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన సుల్తాన్ ఇబ్రహీం జోహార్ రాష్ట్రానికి చెందిన సుల్తాన్. ఆయన మలేషియాకు 17వ రాజుగా సింహాసనం అధిష్ఠించారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్లోని నేషనల్ ప్యాలెస్ లో సుల్తాన్ ఇబ్రహీం నేడు పదవీ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. మలేషియా రాజును స్థానిక పరిభాషలో యాంటీ పెట్టువాన్ అగోంగ్ అని పిలుస్తారు. ప్రతి 5 ఏళ్లకోసారి ఈ 9 రాజ కుటుంబాలలోని వారిలో ఒకరు వంతుల వారీగా పట్టాభిషిక్తులు అవుతూ ఉంటారు. మలేషియాలో రాజరికం అలంకారప్రాయమే అయినప్పటికీ రాజుకు ఉండే కొన్ని విచక్షణ అధికారాల ద్వారా రాజకీయ అస్థిరతను అణచివేయటం సాధ్యమవుతుంది. గతంలో ఎలా ఉన్నా సుల్తాన్ ఇబ్రహీం మాత్రం వేరుగా ఉంటారు.
స్వతహాగా ఓ మంచి పారిశ్రామికవేత్త అవడంతో మలేషియాను ఎలా అభివృద్ధి చేయాలనే విషయంలో సౌదీ యువరాజు సల్మాన్ తో పోటీ పడనున్నారని చెప్తున్నారు. మలేషియా చరిత్ర విషయానికొస్తే కొన్ని శతాబ్దాల క్రితం మన దేశం నుంచి విస్తరించిన హిందూ మతం దక్షిణాసియా దేశాలకు వ్యాపించిందని చరిత్ర చెప్తోంది. ఇండోనేషియా నుండి మలేషియా, థాయిలాండ్ వరకు హిందూ ప్రభావం పెరగడం జరిగింది. భారతదేశంలో పల్లవ రాజుల కాలం 4వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం మధ్య అనేక దక్షిణాసియా దేశాల్లో హిందూ మతం ప్రభావం కనిపించడం ప్రారంభమైంది. చాలా దేశాల్లో రాజుల నుండి ప్రజల వరకు అందరూ హిందూ మతాన్ని స్వీకరించడం ప్రారంభించారు. 10వ శతాబ్దం తర్వాత పరిస్థితి మళ్లీ మారటం ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ దేశాలు చాలా వరకు ముస్లిం దేశాలుగా మారిపోయాయి. అందులో మలేషియా కూడా ఒకటి. ప్రస్తుతం మలేషియా జనాభా దాదాపు 3,20,00,000. ఈ దేశ రాజధాని కౌలాలంపూర్. మలే అనే పదం నుంచి మలేషియా పేరు వచ్చింది. మలే అంటే గ్రీకు భాషలో ప్రజల సమూహం అని అర్థం. కౌలాలంపూర్లో పెట్రోనాస్ టవర్స్ ప్రపంచంలోని ట్విన్ టవర్స్ లో ఎత్తైనవిగా పేరుంది. 88 అంతస్తుల్లో 41-42 అంతస్తుల మధ్య ఓ బ్రిడ్జ్ ఉంటుంది. ఈ టవర్స్ ని మలేషియాకు సింబల్ గా చూపిస్తూ ఉంటారు. 878 చిన్న ద్వీపాలు ఈ దేశంలో ఉండగా మలేషియాలో 65,887 కిలోమీటర్ల రహదారులున్నాయి. ఈ దేశంలో 60% మలేషియా వాసులైతే 25% చైనీయులు, 10% భారతీయులు జీవిస్తున్నారు. 1957వ సంవత్సరంలో ఈ దేశం బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం పొందింది. 1965లో హద్దులు ఏర్పడ్డాయి. పామాయిల్ ను ఎగుమతిలో ప్రపంచంలోనే 2వ స్థానం, రబ్బర్ ఎగుమతిలో ప్రపంచంలో 3వ స్థానంలో మలేషియా ఉంటుంది. భారత్, చైనా నుంచి వచ్చే పర్యాటకులకు వీసా లేకుండానే పర్యటించేందుకు ఆ దేశం అనుమతిని కూడా ఇచ్చింది. ఈ మేరకు మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆదివారం జరిగిన పీపుల్స్ జస్టిస్ పార్టీ వార్షిక సమావేశంలో ప్రకటన చేశారు. పెట్టుబడులు, పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో మలేషియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశం ఆర్థికంగా ముందుకెళ్లాలంటే పర్యాటక రంగ అభివృద్ధి ముఖ్యమని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం పేర్కొన్నారు. ఇందులో భాగంగానే చైనా, భారత్ పౌరులకు వీసా లేకుండానే మలేషియాలో పర్యటించేందుకు అనుమతులు ఇస్తామని స్పష్టం చేశారు. డిసెంబర్ 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. వీసా లేకుండా మలేషియాలో 30 రోజుల పాటు ఉండొచ్చు. భారత్, చైనా నుంచి వచ్చే పర్యాటకులు, పెట్టుబడిదారులను ప్రోత్సహించేందుకు వీసా విషయంలో కొన్ని సడలింపులు చేస్తామని గత నెలలోనే ప్రకటించిన ఆ దేశ ప్రధాని అన్వర్ తాజాగా అందుకు సంబంధించిన నిర్ణయం తీసుకోవటం విశేషం.